అంజితాస్ వరల్డ్ ఛానల్లో అందరు దోశ బ్యాటర్తో ఇడ్లీ చేస్తుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పి కమెంట్ చేస్తున్నారు. సరే మనం కూడా ట్రై చేద్దాము, ట్రై చేసి ఇడ్లీ ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను నేను. మా మమ్మీ ఏమో అది వచ్చినా కూడా టేస్ట్ బాగోద్దు అని చెప్పని అంటున్నారు. లేదు నేను ట్రై చేసి చూస్తా అని చెప్పానంటే, పిండి వేస్ట్ చేయకు, నువ్వు జస్ట్ రెండు ప్యాన్స్కి వేసుకో చాలు, తినకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్తుంది. లేదు నేను చేస్తాను, నీకు కూడా నచ్చుతుంది అని చెప్పేసి నేను చేశాను. చాలా బాగా వచ్చింది ఇడ్లీ కూడా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఒక సైడ్ ఇడ్లీ కోసం ప్రీ హీట్ చేస్తున్నా దాని తర్వాతకి ఇడ్లీ అందులో ఆ బ్యాటర్ ఆ ప్లేట్స్లోకి వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో అవి కుక్ అవ్వాలి అని చెప్పింది మమ్మీ. నాకు ఇడ్లీ చేయడం ఇదే ఫస్ట్ టైం. దాని తర్వాత ఇంకా నేను చట్నీ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. నేను కూడా నాకు నచ్చింది. ఈ మధ్య ఇట్లా వంటలు చేయడం వల్ల నేను వేడివేడిగా చాలా బాగా తింటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ గాయ్స్.